వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బిఎస్ మక్బూలన్న గారి ఆదేశాలతో ఏదైతే అతి పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఉందో ఆ పవిత్రను కాపాడాల్సిన ప్రభుత్వాలు ఆ తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చేస్తున్నటువంటి నీచమైన కార్యక్రమాలకు వంతు పాడడం అనేది చాలా సిగ్గుచేటు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే తిరుమల తిరుపతి పాలక మండలి చైర్మన్గా బూతుల నాయుడు TV5 అనే ఒక ఛానల్ని పెట్టుకొని మిడ్ నైట్ మసాలాతో ఎదిగిన బిఆర్ నాయుడుని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా నియమించడమే పెద్ద తప్పైతే అతని రాసలీలలు బయట పడిన తర్వాత కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి నిమ్మకు నీరెత్తని విధంగా వ్యవహరించడం అనేది చాలా సిగ్గుచేటని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నా. ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ గారు మనం మాట్లాడడం జరిగింది మలయాళం సినిమాల గురించి. ఈ సందర్భంగా శాసనసభ్యుల గారికి ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గుంటూరు నాసిర్ మలయాళం సినిమా కానివ్వండి, తిరుపతి కిరణ్ రాయల్ మలయాళం సినిమా కానివ్వండి, ఈ బూతుల నాయుడు మలయాళం సినిమా కానివ్వండి, ఈ రాష్ట్ర ప్రజలు చూడలేక చచ్చిపోతూ ఉన్నారు. దయచేసి ఈ కూటమి ప్రభుత్వ పెద్దల్ని మీ ద్వారా ఒక్కటే రిక్వెస్ట్ చేయండి, ఈ పాత మలయాళం సినిమాలను బంద్ చేసి ఏదైనా భక్తి ఛానల్లో వచ్చే సినిమాలన్నా ఇక నుంచి ఆడించమని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే బిఆర్ నాయుడును తొలగించకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం తాస్కారం చేస్తూ ఉందో ఇది రాష్ట్ర ప్రభుత్వం హిందువులను అవమానపరిచే విధంగానే అని భావిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, రాబో రోజుల్లో తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడేదానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలియజేసి బిఆర్ నాయుడును తొలగించేంత వరకు పోరాటం చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను.